నిజాయితీగా కష్టపడేవారికి ఈ రోజుల్లో విలువ ఎందుకుండదో తెలుసా? వీడియో పూర్తిగా చూడండి. ఒక పిసినారి రైతు గోదాములో ఎలుకలు పడి ధాన్యం నాశనం చేస్తుంటే వాటిని అరికట్టడానికి ఒక తెల్ల పిల్లిని తెచ్చాడు. ఆ పిల్లి ఎంతో విశ్వాసంతో రాత్రింబవళ్లూ కష్టపడి 3 రోజుల్లో ఎలుకలన్నింటినీ ఏరిపారేసింది. కాని ఆ స్వార్థపు రైతు, ఇక ఎలుకలు లేవు కదా, ఈ పిల్లికి దండగతిండి పెట్టడమెందుకు అని దయలేకుండా దానిని బయటకు గెంటేశాడు. కొద్ది రోజులకు మళ్లీ ఎలుకల బెడద పెరిగింది. ఈసారి అతను ఓ నల్లపిల్లిని తెచ్చాడు. అది చాలా కపటమైనది. ఎలుకలను పూర్తిగా చంపకుండా రోజూ కొన్నింటిని పట్టుకుని రైతుకు చూపిస్తూ ఉండేది. ఆ రైతు మురిసిపోతూ దానికి రోజూ కడుపునిండా పాలు, ఆశ్రయమిచ్చాడు. మన జీవితంలో కూడా ఇంతే. కేవలం కష్టపడి నిజాయితీగా పనిచేస్తేనే గుర్తింపు రాదు. సమయానుకూలంగా తెలివిగా కూడా వ్యవహరించాలి. అవసరం ఉన్నంతవరకే ఈ ప్రపంచంలో ఎవరికైనా స్థానం ఉంటుంది. మన పనిలో 100% పర్ఫెక్ట్గా ఉండి అందరి కష్టాలు తీర్చేస్తే చివరకు మనకే విలువ లేకుండా పోతుంది. మన అవసరం ఏంటో ఎప్పుడూ ఎదుటివారికి తెలిసేలా మసలుకోవాలి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మినీ కథలు తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.